హాయ్ అండి, నమస్తే అండి. నేను గోంగూర రొయ్యలు చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర, అర కేజీ రొయ్యలు, అర కేజీ చికెను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, చింతపండు నానబెట్టానండి, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఆయిల్ అండి. ఎంత కావాలో మీకు అంత, ఇన్ని స్పూన్లు అని ఏమి కాదు, మీకు ఎంత కావాలో అంత. కొంతమంది తక్కువ వేసుకుంటారు ఆయిల్, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు ఆయిల్. చూడండి, నేను ఒక 4 స్పూన్ల వరకు వేసాను ఆయిల్. కొంచెం కరివేపాకు అండి, మీకు ఉంటే మీ ఇంట్లో వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉల్లిపాయలండి, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసాను. కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఉంటే, కొన్ని కారం ఉండవండి. ఇన్ని వేస్తాను అనుకోవద్దు, కానీ పుల్లటి కూరకు పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలండి మూత పెట్టి. గోంగూర నేను 20 రూపాయలు తీసుకున్నానండి. మరి ఒక్కోసారి తక్కువ ఇస్తాడు, ఒక్కోసారి ఎక్కువ ఇస్తాడు. నేను పులుపు చూసేసుకుంటాను, ఇంత పడుతుందో లేదో తెలీదు. అందుకు నేను పొద్దున్నే క్లీన్ చేసి ఉడకబెట్టి ఉంచుకున్నానండి. అది అక్కడ పెట్టుకున్నాను, కావాల్సినంత వేసుకుంటాను నేను. రొయ్యలు 1 కేజీ రొయ్యలండి, 1 కేజీ చికెన్. కొంచెం పసుపు వేసుకునండి, ఒక 1/2 స్పూన్ పసుపు. బాగా వేగించుకోవాలండి. ఇదే ఫస్ట్ టైం నేను వీడియో తీయడం, కంగారుగా ఉంది. ఒక్కోటి చెప్పి ఒక్కోటి చెప్పుకోకపోయినా ఏమీ మీరు కామెంట్స్ ఇలా చేశారని అనొద్దు, నన్ను ఎంకరేజ్ చేయండి. అది వేగిపోయిన చూసారా, మగ్గిందండి. నేను మూత పెట్టి మగ్గించాను, వేగింది. పచ్చిరొయ్యలు వేస్తున్నానండి నేను, క్లీన్ చేసి. నడుము మీద ఎక్కువ ఉంటుందండి, అది కూడా తీసేయాలి పేగు. ఇది చికెన్ కడిగింది, శుభ్రంగా కడుక్కున్నానండి. 2 కలిపి బాగా మగ్గ పెట్టుకున్నాను. వాటర్ వస్తుంది కూడానండి. కొంచెం ఉప్పు వేసి మగ్గ పెట్టుకుని ప్లేట్ మూత పెడితే వాటర్ వస్తుంది. ఇదిగోండి, ఉప్పు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నానండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఎక్కువ వేసుకోకూడదండి. మూత పెడుతున్నానండి.
అదిగోండి మూత తీసాను కదండి, ఇలాగా దగ్గరికి ఇలా మగ్గిపోవాలండి. ఉప్పు, అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ మగ్గినాయి కదండి. ఇప్పుడు కారం 2 స్పూన్లు వేసానండి. ఇది కలరే తప్ప కారం ఉండదండి. జీలకర్ర ధనియాలు 1 స్పూన్ అండి. బాగా కలిపేసి ఇందులో గోంగూర కూడా వేద్దామండి. గోంగూర తీసుకున్నాను నేను. గోంగూర ఎలా సరిపోద్ది అనుకుంటే, మనం ఇలా కలిపేటప్పుడు మన గోంగూర కనిపించేలా ఉండాలి, ముక్కలు కాకుండా అండి. అందరూ గోంగూర చికెన్ అనడంతోనే కొంచెం 4 కట్టలు తీసి వేసాం కదా అనుకుంటారు. గోంగూర చికెను రేలు అంటే గోంగూర కనిపించేలా ఉండాలి. చూసానండి, నాకు సరిపోలేదు, మొత్తం వేసేస్తున్నాను. సరిపోలేదు నాకు, ఇంకా నేను అది కూడా వేసేద్దాం అనుకుంటున్నాను. అది కూడా వేసానండి. శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు కేజీ రొయ్యలైనా ఇంతే పడుతుందండి. కేజీ చికెన్ గోంగూర వండుకుందామన్నా ఇదే క్వాంటిటీ పడుతుంది. కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తున్నానండి నేను. వాటర్ వేస్తున్నాను, లోటతో వాటర్ వేస్తున్నాను. ఇలా ఏ థిక్నెస్లో ఉండాలండి, ఉడికిన తర్వాత చూపిస్తాను. అలా ఈ వాటర్ సరిపోద్దండి కరెక్ట్గా. చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఒకసారి కదుపుకొని చూడాలండి. సిమ్లో పెట్టుకోలేదు, హైలో పెట్టుకుంటే కింద అడుగంటుతుందండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, చూసుకొని. ఒకండి ఇలా శుభ్రంగా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇది మనం ఇలా కలుపుతుంటే గోంగూర ఎంత కనిపిస్తుందో ముక్కలు అలాగే కనిపించాలండి. ఆయిల్ అలా పైకి రావాలి, ఉడికిందని మనకు తెలియడానికి. ఉప్పు చూసుకుని సరిపోతే ఇలా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కమ్మగా పుల్లగా ఉండే కూర, చికెన్, రొయ్యలు, గోంగూర కూర రెడీ. వీడియో తీసింది మా అల్లుడండి. మా అల్లుడికి నాకు మీరు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.